తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు విపక్షాలు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. బీజేపీ తమను ఆహ్వానించలేదని కినుకు వహిస్తే కేసీఆర్ ను ఆహ్వానించినా తామెవరం వెళ్లబోవడం లేదని బహిరంగంగానే ఒక లేఖ రాశారు. అయితే పార్టీలు పంతాలకి పోకుండా దశాబ్ది వేడుకల్లో పాల్గొనాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది బీఆర్ఎస్. ప్రభుత్వ పక్షాన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని ఆహ్వానం పంపినా ప్రజల పక్షాన తాను బహిరంగ లేఖ రాస్తున్నానంటూ కేసీఆర్ లేఖ విడుదల చేశారు. దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ పక్షాన ఎవరూ హాజరు కారని చెప్పారు. అమరవీరుల త్యాగాల ఫలితమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ప్రచారం చేస్తున్నందుకు నిరసిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది దాచేస్తే దాగని సత్యమన్నారు కేసీఆర్. 6 నెలలు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇకనైనా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నారు బీఆర్ఎస్ అధినేత. తెలంగాణ ఉత్సవాలకు అధికారికంగా సోనియాను, కేసీఆర్ను ఆహ్వానించిన ప్రభుత్వం బీజేపీని ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ బండి సంజయ్. పార్లమెంట్లో బీజేపీ సుష్మా స్వరాజ్ మద్దతుగా నిలవడంతోనే తెలంగాణ బిల్లు పాస్ అయిందన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మరీ ఆహ్వానించిన ప్రభుత్వం బీజేపీని ఆహ్వానించకపోవడం కరెక్ట్ కాదన్నారు బండి సంజయ్. కేసీఆర్ గారికి ప్రత్యేక దూతను పంపడం, కేసీఆర్ ఏ గుహల్లో ఉన్నా ఏ సందు గొంతుల్లో ఉన్నా కూడా ఆయన దొరకబట్టాలే, ఆయనకు ఆహ్వాన పత్రం ఇవ్వాలి, ఆయనను ఆహ్వానించాలని చెప్పి అంత ప్రేమలో ఉరకబోస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు ఆమోదంలో ప్రధాన భూమిక పోషించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను, కేంద్ర నాయకులను ఎందుకు విస్మరించింది? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది 10 ఏళ్ల పండుగ అన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. పార్టీలు పక్కన పెట్టి ఎటువంటి భేషజాలకు పోకుండా అందరం కలిసి సంతోషంగా జరుపుకుందామని ఆహ్వానించారు. ఈసీ అనుమతి లేకపోవడంతోనే కవులను, కళాకారులను సన్మానించడం లేదని, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామన్నారు అద్దంకి. ఇక్కడ పార్టీలు, రాజకీయాలు, వైరుధ్యాలు, వ్యతిరేకతలు కాదు. ప్రభుత్వము, ప్రజా సంఘాలు, ప్రజలు, రాజకీయ పక్షాలు అందరం కలిసి పెద్ద ఎత్తున నిర్వహించుకునే దీనికి ఎలాంటి నెగిటివ్స్ వద్దని చెప్పే నేను పెద్దలకు, మిత్రులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్న. ప్రత్యేకించి కేసీఆర్ గారు, మీరు రండి, దీన్ని అందరం సంతోషంగా జరుపుకుందామని మీ అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటే బీజేపీ మాత్రం తమనెందుకు ఆహ్వానించలేదని ప్రశ్నిస్తోంది. అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా మార్చారని 2 పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.